మీకు మామూలుగా మీ వరకు ఈ పాత్ర మీరు చేయండి సినిమాలో అని చెప్పి వచ్చి తర్వాత మళ్ళీ బ్రేక్ అయినవి, ఆ పాత్ర వేరే వాళ్ళు చేశాక ఆ సినిమా చూసి నేను చేసి ఉండాల్సింది అనుకున్నవి ఏమన్నా? అలాంటివి ఏం లేదండి. నా దగ్గరకు వచ్చినవి నేను చేశాను. అలాంటిది ఏం జరగదు. మామూలుగా జనరల్గా సినిమా చూస్తూ ఉంటాము, ఆ క్యారెక్టర్ ఒక్కొక్కటి మనకి హార్ట్కి టచ్ అవుతూ ఉంటుంది. మీరు యాక్టర్ కాబట్టి మీకు అనిపిస్తుంది బాగుంది, ఇలాంటి రోల్ వచ్చింటే బాగుండేది అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటివి ఏమైనా? అలాంటివి ఏం లేదు. ఎందుకంటే అలాంటివి ఆలోచించడం మొదలెడితే మనం బోల్డ్ అన్ని అలా ఫీల్ అవుతూ రావాల్సి వస్తుంది. ఎందుకంటే అద్భుతమైన క్యారెక్టర్లు ఉంటాయి, ప్రతి సినిమాలో ఉంటాయి, ప్రతి ఆల్టర్నేట్ సినిమాలో కూడా ఉంటుంది. సో వీ షుడ్ నాట్ కీప్ ఆన్ థింకింగ్. మనకు వచ్చిన దాంట్లో ఏం బెస్ట్ ఇవ్వగలుగుతాం, మనం ఏం బెస్ట్ చేయగలుగుతాం, ఎంత బెస్ట్ చేయగలుగుతాం అన్నది ఇంపార్టెంట్. సో నేను అది ఆలోచిస్తాను అంతే తప్ప ఇది మనకు వచ్చుంటే బాగుండు కదా అని. అంటే రాజీవ్ గారు మామూలుగా చాలా మందికి ఒక డ్రీమ్ ఉంటుంది, ఒక ఇల్లు కడదాం లేకపోతే ఇలాంటి ఒక రోల్ చేద్దాం అనే డ్రీమ్ ఉంటుంది. ఆల్మోస్ట్ మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందని మేము అనుకుంటున్నాము. అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొన్ని డ్రీమ్స్ ఉంటూ ఉంటాయి కదా, మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యింది అనుకుంటున్నాం మేము. మీకు అయ్యిందా లేదా ఆ డ్రీమ్? ఎలాంటి డ్రీమ్? ఇండస్ట్రీలో ఒకటి ఏదైనా డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది, ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ చేద్దాము, ఇలాంటి లేదంటే ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి ఫ్యామిలీని ఇలా సెటిల్ చేద్దాము, ఇలాంటివి ఏమన్నా డ్రీమ్స్? యా, అలాంటి డ్రీమ్స్ ఇప్పుడు ఇల్లు ఏమన్నారు చూడండి, అవి తెలియకుండా ఆటోమేటిక్గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత నంబర్ ఆఫ్ ఇల్లు కొన్నాము, అమ్మేసాం, మళ్ళీ కొత్త ఇంట్లో కొన్నాం, మళ్ళీ అమ్మేసాం, మళ్ళీ ఇప్పుడు ఒక ఇంట్లో ఉంటున్నాం. ఒక ఫుల్ఫిల్ అయితే డెఫినెట్లీ. ఎందుకంటే మీరు లేని దగ్గర నుంచి అంటే మైనస్ స్టేజ్ నుంచి ఒక పావర్టీ లైక్ అట్లా అని చెప్పాలి. నాట్ పావర్టీ బట్ అన్ని అప్పుల మీదే. కనపడడానికి మీరు పైకి అంటే ఊపర్ షేర్వాని అందరు పరేషాని అన్నట్టు హైదరాబాదీ లాంగ్వేజ్ లో మాట్లాడాలంటే బయటికి కనపడడానికి బ్రహ్మాండంగానే ఉన్నాం, బట్ లోపల ఉన్నాయి లోకలోక అంటున్నాయి. ఎప్పుడు ఇదైతే అప్పుడు ప్రాబ్లం వస్తుంది. సో అలాంటి కండిషన్, అలాంటివి మాకు తెలియకుండా పెంచారు. అఫ్కోర్స్ మాకు దాకా ఆ కష్టాలు తెలియకుండా. ఒక ఏజ్ అయిన తర్వాత తెలిసింది, ఒకనొక స్టేజ్లో మా నాన్నకి ఇదంతా పోయింది, ఇది ఏం లేదు, ఒకనొక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మోసపోయాడు, మోసపుచ్చారు, ఏం లేదనుకున్నారు. అది ఇట్ క్రియేటెడ్ డిస్టర్బెన్స్ ఆల్సో అమాంగ్ ఫ్యామిలీ మెంబర్స్, బ్రదర్స్ మధ్యన. ఈయనకి ఒక సూసైడల్ టెండెన్సీకి సూసైడ్ చేసుకుందాం అనుకునే రేంజ్కి అనుకున్నాడు. అంటే నేనుండే పిచ్చారా, మేము ఉన్నాం కదా, సంపాదిస్తాం, దాని గురించి ఆలోచించడం ఏంటి అని చెప్పి స్టార్టెడ్ వర్కింగ్ ఇంకా దాని మీద. అంటే ఇప్పుడు నా లైఫ్ నేను స్టార్ట్ చేసింది ఎక్కడ, జీరో దగ్గర కాదు, మైనస్. సో ఇదంతా చేసుకుంటూ వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ పైకి రావాలి, కాబట్టి చాలా అచీవ్ చేసినట్టే లెక్క. మరి ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే అది ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. ఈ రోజు చేసింది ఈ రోజు భోజనం చేశాను కదా అని చెప్పేసి రేపు భోజనం చేయకుండా నేను ఉంటాను అనుకోం. రేపు పొద్దున ఇంకో కొత్త టేస్ట్ ట్రై చేద్దాం అనుకుంటాం, కొత్త రకమైన రుచి ఏదో చూద్దామని. అలాగే మనం సినిమాల మీద కూడా, క్యారెక్టరైజేషన్స్ మీద, సినిమాల మీద కూడా కొత్తది వచ్చింది, ఇదేదో బాగా చేసాం, అది అయిపోయింది, మళ్ళీ ఇంకోటి ఏదో. మనకి ఎప్పుడు అది ఏదైనా వస్తే కొత్తది మళ్ళీ చేస్తూ ఉండడమే, అది సంతృప్తి పరచదు నటుడికి. సో అది కూడా ఆల్మోస్ట్ ఫుల్ఫిల్ అయినట్టే. ఫుల్ఫిల్ అయిన కాదు, అవ్వడానికి ఇండస్ట్రీలో ఫుల్ఫిల్ అనేది ఉండదు అంటారు. ఉండదు ఆర్టిస్ట్ కి. ఎందుకంటే వాళ్ళ బ్రతుకున్నంత కాలం చేయాలని కోరుకుంటుంది, వాళ్ళు కాళ్ళు చేతులు ఆడేంత వరకు. అది చాలా ఇది ఉంటుంది ఆర్టిస్ట్కి, అది అంత ఈజీగా పోదు. మొహానికి రంగు వేసుకున్న తర్వాత, రోజు అలవాటు పడిన తర్వాత, లొకేషన్కి వెళ్ళి 10 మందిని కలిసి 10 మందితో మాట్లాడుకుంటూ మళ్ళీ కొత్త రకమైన క్యారెక్టర్ను చేస్తూ ఈ కొత్త డైమెన్షన్ని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళకి మీరు ఇవన్నీ మానేసి ఇంట్లో కూర్చోండి పేపర్ చదువుకోండి అంటే, పొద్దున్నే వాకింగ్కి వెళ్ళండి, వచ్చిన తర్వాత పేపర్ చదువుకోండి, ఇవన్నీ అంటే వాళ్ళు కూర్చోలేరు, మేనేజ్ చేయడం కష్టం, ఇంపాసిబుల్. చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు అందరికీ పాపం వాళ్ళకి చేయాలంటుంది, ఆపర్చునిటీ రాదు. ఎందుకంటే వాళ్ళ వయసు రీత్యా వాళ్ళని పెట్టుకుంటే ఏమవుతుందో అని వీళ్ళకి, ప్రొడక్షన్ వాళ్ళకి. బట్ వాళ్ళేంటి, ఏదో ఒకటి పిలవండి, మేము పెద్దది కాకపోయినా ఏదో కూర్చున్నదైనా చేస్తామంటారు. ఎందుకంటే అది అలవాటు పడ్డ ప్రాణం, తప్పు కాదు, అది పోదు. ఆర్టిస్ట్కి అయితే అది ఫుల్ఫిల్ అనేది ఉండదు అంతే.
ఎస్, బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్పారు మీరు. సో కమింగ్ టు యువర్ ఫ్యామిలీ, మీ మేనకోడలు ఎలా ఉంది తను? బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉందా? అంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు, అంటే శ్రీలక్ష్మి గారి తర్వాత ఆ బాధ్యత మీరు తీసుకున్నారు, మీరు అండ్ సుమ గారు. సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? అంటే చెల్లి ఉంటే బాగుండు అనే ఫీల్ ఉంటుంది, బట్ ఆ బాధ్యత మాకు అప్పచెప్పింది అనేసరికి ఆ ఫీల్, ఆ ఎమోషన్ వేరే ఉంటుంది. మేము తీసుకోవడం కన్నా అండి, ఫ్రాంక్గా చెప్పాలంటే మా బావ పెద్దిరామారావు చాలా గొప్పగా, ఇప్పుడు అక్కడే మాదాపూర్లో ఉంటారు, అతను ఆ బాధ్యత తీసుకోవడం చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే ఆడపిల్లల తాలూకు ప్రాబ్లమ్స్ ఏవో ఉంటాయి, ఫాదర్కి చెప్పుకోలేని, కానీ తను తీసుకొని ఉన్నాడంటే గ్రేట్. సో ఏం చదువుతుంది తను ఇప్పుడు? మొన్న మధ్యనే అండర్ గ్రాడ్యుయేట్ అయిపోయి 12th అయిపోయి గ్రాడ్యుయేషన్లోకి అజీంజీ ప్రేమ్జీది బెంగళూరులో కాలేజ్ ఏదో ఉంది, ఇట్ అబౌట్ పొలిటికల్ సైన్స్ ఏదో సబ్జెక్ట్ తీసుకుంది. సో ఆ దీంట్లో ఉంది. ఓకే, మీ పిల్లలతో బాండ్ ఎలా ఉంటుంది తనకి? అయ్యో, వీళ్ళంతా మొత్తం గ్యాంగ్, వీళ్ళంతా ఒక్కొక్కళ్ళు అలా కలిసిపోయి వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకుంటారు, వాళ్ళంతా సినిమాలకి, ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి, దే ఆర్ ఆల్ ఒక గ్యాంగ్. ఓకే, సో అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది సార్ శ్రీలక్ష్మి గారికి సడన్లీ కోవిడ్ టైంలో. ఐ థింక్ ఎస్, కోవిడ్ టైంలో వెరీ ఫాస్ట్, అన్ఎక్స్పెక్టెడ్. అంటే అంతకుముందు ఏదో ఉండింది, తను ఎవరికి చెప్పలేదు బయటికి, తనకేదో ఆ లంప్ వస్తుంది కదా ఆడవాళ్ళకి, బ్రెస్ట్ క్యాన్సర్కి, ఆ లంప్ ఏదో ఉండింది, పట్టించుకోలేదంట. తగ్గిపోతుందిలే అనుకుంది, ఏదో మెడిసిన్ ఏదో తీసుకుంది ఆయుర్వేదిక్, అదేదో ఆ లంప్ కూడా కరిగిపోయింది, సో తగ్గిపోయింది అనుకుంది. తర్వాత కొంత 1.5 year తర్వాత చూస్తే లంప్ మళ్ళీ రావడం, మళ్ళీ అది అప్పుడు చెక్ చేయించుకోవడం, అప్పటికి స్టేజ్ కొంచెం మారడం, ఆ లంప్ కాస్త అక్కడ నడవలేకపోయిన పొజిషన్కి వచ్చింది, సివియర్ స్టేజ్కి. అది స్పైన్కి వచ్చేసింది ఆ క్యాన్సర్, స్పైన్కి స్ప్రెడ్ అవుతుందంట. అందుకనే కొన్నిసార్లు ఆడవాళ్ళకి ఈ హిట్ టీవీ ముఖంగా చెప్పేది ఏంటంటే, కంపల్సరీ చెక్ చేయించుకోండి. బ్రెస్ట్ క్యాన్సర్లు ఏమైనా ఇలాంటివి ఉంటాయి, లంప్స్ అవన్నీ చెక్ చేయించుకోండి. ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈజీగా ఇచ్చేస్తారు, సెకండ్ స్టేజ్లో ఉన్నా కానీ ఈజీగా సాల్వ్ చేయొచ్చు, అది కూడా కొంత కాంప్లికేట్ ఉంటుంది, బట్ సాల్వ్ చేయొచ్చు. బట్ 4th స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఎవ్వరూ ఏమీ చేయలేరు. మా చెల్లెలకి ఎప్పుడైతే ఈ 4th స్టేజ్కి వెళ్ళిపోయిందో, తను నడవలేకపోతుంది, నొప్పి 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 అంటుంది. ఒకసారి ఇంటికి రారా అంటే, నేను షూటింగ్లో హడావిడిలో ఉన్నాను, నారప్ప షూటింగ్లో, అప్పుడు సరే ఇదేమో అంటుంది. ఒకసారి ఇంటికి వెళ్తే అది రూమ్లోంచి బయటికి రావడానికి నడవలేకపోతుంది, రూమ్లో పట్టుకొని నడవడం కలనాడు. ఏంటి ఏమైందని అంటే అప్పటికి తెలుసు, అప్పటికి మా బావగారు బసవతారకంలో తనకున్న ఇన్ఫ్లుయెన్స్కి ట్రీట్మెంట్ పెద్ద లెవెల్లో చేయించాడు, అక్కడ చేయించాడు, ఆ తర్వాత ఏజీలో కూర్చోబెట్టి చేయించాడు. బట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఏదో తీసుకుంది. అప్పుడేమన్నారంటే, చేసిన తర్వాత తగ్గిపోయింది అన్నారు, టోటల్గా మొత్తం క్లియర్ అన్నారు. ఏది పీరియాడికల్ టెస్ట్ ఉంటాయి కదా 6 monthsకి, అంటే అమ్మాయి అనుకున్నాం. మళ్ళీ ఇంకా తర్వాత ఇంకో 6 monthsకి టెస్ట్ ఉంది. అప్పుడేంటి అంటే, మేకి టెస్ట్ ఉంది, మార్చికి కొట్టేసింది, మార్చి నెలలోకి రిలాప్స్ వచ్చేసింది. ఆ రిలాప్స్ రావడం ఏమీ చేయలేని పొజిషన్లో, అంటే జాండీస్ తగ్గితే గానీ లోపల మనం ఏం చేయలేము, క్యూర్ అవ్వదు కదా. జాండీస్ ఎల్లో అయిపోయింది బాడీ, కళ్ళు, ఫుడ్ డైట్ కూడా చాలా ఇదిగా ఉండాలంటారు. సో నథింగ్ వి కుడ్ డు, మనిషినే కొలాబ్ చేసేస్తుంది టోటల్గా. సో ఇట్ వాస్ వెరీ పెయిన్ఫుల్ డెత్. అందరూ అలా ఉన్నాం. అంటే న్యూస్ వచ్చింది కానీ కోవిడ్ టైం పాపం చాలా మంది రావాలనుకున్నారు, లాక్డౌన్ మూమెంట్ వద్దని చెప్పాం. ఎందుకంటే ఆ టైం కోవిడ్ టైంలో ఏం జరిగే ఒక పొరపాటు జరిగితే వాళ్ళ హెల్త్లు కూడా ఉంటాయి కదా. చాలా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.